Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మీరు విజయ్ యాంటోనీ నటించిన బిచ్చగాడ సినిమా చూసారా? ఆ సినిమాలో హీరో వేల కోట్లకు అధిపతి ఉండి భిక్షాటన చేస్తూ ఉంటాడు. సేమ్ సీన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా రిపీట్ అయింది. వేల కోట్లకు అధిపతి, తన తండ్రికి ఒక్కగానొక్క కొడుకు, అనేక రకాల వ్యాపారాలు అతని సొంతం. అయినా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా మారే అవకాశాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు వెన్ అజాన్ సిర్పన్యూ. బిలియనీర్ ఆనంద్ కృష్ణన్ ఏకైక కుమారుడు. సిర్పన్యూ గురించి తెలుసుకునే ముందు అతని తండ్రి ఆనంద్ కృష్ణన్ గురించి తెలుసుకోవాలి. 40,000 కోట్ల సంపదతో మలేషియాలో నివసిస్తున్న బిజినెస్ టైకూన్. తత్పరానందం ఆనంద్ కృష్ణన్ను ఏకే అని కూడా పిలుస్తారు. టెలికాం, మీడియా, ఉపగ్రహాలు, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాల్లో ఆరితేరిన దిగ్గజం. వీటితో కలిపి కృష్ణన్కి కనీసం 9 కంపెనీల్లో వాటాలున్నాయి. ఈ భారీ సంపద మలేషియా టాప్ బిలియనీర్లలో 3వ వాడిగా ఆనంద్ కృష్ణన్ను నిలిపింది. అంతేకాదు, ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ MS ధోని నేతృత్వంలోని IPL జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్ చేసిన భారతీయ ఫోన్ కంపెనీ ఎయిర్సెల్ యజమాని కూడా. సిరిపన్యూతో పాటు కృష్ణన్ కి 2 కుమార్తెలున్నారు. మలేషియాలో విద్య, కళలు, క్రీడలు తదితర విషయాల్లో భూరి విరాళాలు ఇచ్చిన ఆనంద్ కృష్ణన్ గొప్ప పరోపకారి. ఆనంద్ కృష్ణన్ బుద్ధిజాన్ని ఫాలో అవుతారు. బహుశా ఈ నేపథ్యమే ఆయన కుమారుడు సిరిపన్యూ కేవలం 18 సంవత్సరాల వయసులో బౌద్ధ సన్యాసిగా మారడానికి దారితీసి ఉంటుంది. సరదా కోసం సన్యాసం స్వీకరించిన అతను చివరికి శాశ్వత సన్యాసిగా మారిపోయినట్టు తెలుస్తోంది. అలా తండ్రి నుంచి వచ్చిన కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని వదులుకొని ఆధ్యాత్మిక శాంతి కోసం దాదాపు 2 దశాబ్దాలకు పైగా సిరిపన్యూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. సిరిపన్యూ తల్లి థాయ్ రాజు కుటుంబానికి చెందినవారట. యూకేలో తన 2 సోదరీమణులతో పెరిగిన సిరిపన్యూ ఇంగ్లీష్, తమిళం, థాయ్తో పాటు దాదాపు 8 భాషలు మాట్లాడుతారు. ఆయన కదలికలు, వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. కానీ ఒకసారి ఇటలీలో తన తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా కృష్ణన్ను కలవడానికి ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తుండగా గుర్తించినట్టు చెబుతారు.